భీష్ముడు చెప్పాడు నేను పూజ చేశానంటున్నావు. భీష్ముడు ఎందుకు చెప్పాడో తెలుసా తాతగారు? తాతగారు కృష్ణుడికి అగ్రపూజ చెయ్యండి అని చెప్పడానికి కారణాలు ఏమిటో నేను చెప్తాను విను. ఆత్మ నమ్మి త్రికరణ శుద్ధిగా నమ్మి చెప్పాడు భీష్ముడు. ఏది నమ్మాడో తెలుసా? ఆదిజుడైన బ్రహ్మయుదయంబున కస్పదమైన వాడు. ఈ లోకాలన్నీ పుట్టాయంటే బ్రహ్మగారి వల్ల పుట్టాయి. బ్రహ్మగారు పితామహుడు, అందుకని ఆయనంత గౌరవించి మాట్లాడతాం. అటువంటి బ్రహ్మగారు ఎవరి కడుపున పుట్టారు? శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పుట్టాడు. ఆ విష్ణువే కృష్ణుడు. అగ్రపూజకు అర్హుడు కాడా? ఇంకింతకన్నా పెద్దరిక ఉండాలా? కృష్ణుడి తండ్రి వసుదేవుడు ఉన్నాడు సభలో అన్నావే, అది లౌకికం. ఇచ్చిన వరానికి కట్టుబడి కొడుగ్గా పుట్టాడు. అసలు ఆయన స్వరూపం శ్రీమన్నారాయణుడు. ఆయన కాక పెద్దవాడెవరు? కాబట్టి వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు. ఆయనకేం తెలుసు అన్నావుగా? సమస్త వేద వాంగ్మయమునందు కూడా 4 వేదములు కూడా ఏకకంఠంతో ప్రస్తుతి చేసి ప్రశంసించిన మహాపురుషుడు ఎవరో తెలుసా? శ్రీమన్నారాయణ. ఆ నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ. లోకాది ఈ సమస్త లోకములకు ప్రారంభమునందున్నవాడు ఆయనే. అటువంటి వాడు త్రిలోక పూజ్యుడని ఆత్మ నిరింగి నేను పూజ చేయడానికి కాదయా, 3 లోకముల చేత పూజలు అందుకునేవాడు ఆయనే. కాబట్టి అటువంటి వాడు కృష్ణుడని తనకి తెలుసు కనుక ఆత్మలో తెలుసుకున్నవాడై దామోదరు చెప్పే పూజ్యుడని, పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని. పితామహుడు తాతగారు భీష్మాచార్యుల వారు చెప్పారు, కృష్ణుడు పూజనీయుడయా, పూజ చెయ్యని చెప్పారు. దామోదరుడు మరి అంత గొప్పవాడైతే ఇలా ఎందుకున్నాడంటావేమో. అంత గొప్పవాడై కూడా భక్తులకు చిక్కి ఉంటాడు. అది దామోదర శబ్దానికి అర్థం. దామ్నా ఉదరే మాత్రా భద్ర ఇది దామోదర. అంత గొప్పవాడై సమస్త లోకములను తన బొజ్జలో ఉంచుకున్నవాడై ఉండి కూడా అమ్మ కట్టినటువంటి ఒక తాటికి కట్టబడతాడు అవసరమైతే. లొంగిపోయి నిజానికి అమ్మ కట్టలేదు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలితి కావలి చిక్కినతడు లీల తల్లి చేతన్ రోలం. ఆయన నిజంగా చిక్కేవాడా? ఆయన చిక్కడు సిరికౌగిటిలో, లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను, సనకాది మహర్షుల యొక్క హృదయములకు చిక్కనటువంటి వాడు. చిక్కడు శృతిలితి కావలి, వేదము కూడా ఆయన గురించి చెప్పలేదు. అటువంటి వాడు తాను కట్టుబడాలనుకున్నాడు కాబట్టి కట్టుబడ్డాడు. అమ్మ చేత కట్టబడ్డవాడు దేవుడేమిటండి అంటే నీకంతే అర్థమైందని గుర్తు. ఆయన అనుగ్రహించాలనుకున్నాడు యశోదని, అనుగ్రహించాలనుకుని కట్టుబడ్డాడు తప్ప యశోద కట్టలేదు. అంతటివాడు మరి ఇలా ఎలా కనపడుతున్నాడంటావేమో. ఆయన దామోదరుడయా, మన అనుగ్రహించడానికి ఇలా కనపడుతున్నాడు. మన పూజ అందుకోవడం మన అదృష్టం. ఆయన ఇలా ఉన్నాడు కనుక పూజ చేస్తున్నావు. ఆయనే ఒక్కసారి పురుష సూక్తంలో చెప్పినట్టుగా అత్యతిష్ట దశాంగుళం అని ఈ బ్రహ్మాండములన్నిటికన్నా 10 అంగుళముల పైకి పెరిగి నిలబడితే వ్యాపకత్వ శీలము చేత ఎవరు పూజ చేయగలరు? ఇలా ఉన్నాడు కనుక కాళ్ళు కడిగాను, చేతులు కడిగాను, పంచెల చాపు ఇచ్చాను. బ్రహ్మాండం అంతా నిండిపోతే ఎక్కడి నుంచి తెమ్మంటావు పంచెల చాపు? అనుగ్రహించాడయా, నా ఎదుట కట్టెదుట నేను పూజ చేయడానికి వీడుగా కనబడ్డాడు. అది దామోదర లీల. ఆయన లీల. అనుగ్రహించాలనుకుంటే అలా దొరుకుతాడు. మమ్మల్ని అనుగ్రహించాడు. నీకు నమ్మకం లేదు ఆయన నారాయణుడని ప్రేలుతున్నావు ఇష్టం వచ్చినట్టు. ఆయన ఎవరనుకుంటున్నావు? అంతటి సనాతనుడు, అనాధి నిధనుడు. అందుకు చెప్పాడు భీష్మాచార్యుల వారు. కాబట్టి కాదంటా ఏమిటి అగ్రపూజకు అర్హత? పరమార్థ ప్రతిభ తమోహరు అచ్యుతు భీష్ముడు ఎరుగంగా నీ కరిది శిశుపాల పెద్దల చరితం వల్పులకు నెరుగ శక్యమే ఎందును. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరో తెలుసుకోవడానికి కావలసినంత సమర్థత ఒకటి ఉండాలి. అన్నీ అందరికీ తెలిసిపోతాయా లోకంలో? కొన్ని తెలియడానికి కొన్ని సమర్థతలు ఉండాలి, కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఉన్నవాడికే అది అందుతుంది. అందరికీ ఎలా అందుతుంది? కారు పాడైపోతే బాగు చేయడానికి ఒక అర్హత ఉండాలి. సముద్రంలో వెళ్ళిపోతున్నటువంటి ఓడ పాడైపోతే బాగు చేయడానికి ఒక అర్హత ఉండాలి. ఆయన మెరైన్ ఇంజనీర్ అయితే ఈయన కారు మెకానిక్. ఇది బాగు చేసావు కనుక అది బాగు చేయంటే చేయగలడా? దేనికి దానికి అర్హత ఉంటుంది. కృష్ణుణ్ణి తెలుసుకోవడానికి అర్హత ఉంటుంది. అది భీష్ముడికి ఉంది, అందరికీ ఎందుకు ఉంటుంది? ఆ అర్హత లేనివాడివి నీకేమర్థం అవుతుంది? కాబట్టి నీకు అర్థం కాడు కృష్ణుడు. కాబట్టి
గురుడని సమస్తలోకోత్తరుడని నీకంటే వృద్ధతములైన నరేశ్వరులచ్యుతు నర్చన నెడగరా అభినందింప నీకు కాదనతగునే. ఈ సభలో ఎందరో పెద్దలున్నారు, మహారాజులున్నారు, వేదవ్యాసుడున్నాడు, పైలుడున్నాడు, నువ్వే అన్నావుగా ఉన్నారని. వాళ్ళందరూ ఉన్నారు. ఏది వాళ్ళు ఎవరైనా అడిగారా? కృష్ణుడు మాకన్నా ఇందులో అధికుడని అడిగారా? అడగలేదే. అగ్రపూజ చూసి సంతోషించారే. వాళ్ళందరూ పెద్దలని నువ్వేడుస్తున్నావు, మేం పెద్దలమని వాళ్ళేం బాధపడలేదే. అంటే వాళ్ళకి తెలుసు కృష్ణుడి పెద్దరికం, తెలియక నువ్వేడుస్తున్నావు. నీకెందుకు అక్కర్లేని ఏడుపు? వాళ్ళ పెద్దరికం ఏదో నేను అవమానించానని నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపు వెనక కారణం ఇంకోటి ఏదో ఉంటుంటుంది. నేను కాదు పక్షపాతంతో పూజ చేసింది, నువ్వు నీ అభిప్రాయాన్ని సభాస్వరూపానికి చొప్పించావు. సభయందు భేదం కల్పించే ప్రయత్నం చేశావు. ఉన్నదున్నట్లుగా అర్థం చేసుకునేటటువంటి శక్తి నీకు లేదు అని శిశుపాలుణ్ణి నింద చేసి కూర్చోపెట్టి మాట్లాడుతుంటే భీష్మాచార్యులు వారు లేచన్నారు, వాడి పేరే శిశుపాలుడు, వాడు శిశువు, వాడికి ఏం తెలుసు? వాడికి ధర్మాధర్మములు అర్థమవుతాయా? వాడికి ఎవరు పూజనీయుడో ఎవరు పూజనీయుడు కాడో అర్థం చేసుకోగలిగినంత శక్తి ఉన్నవాడా? బెత్తెడు రాజ్యం ఉన్నవాడు నేను రాజుని తగుదునమ్మా అని మాట్లాడుతున్నాడు. అవినయ బుద్ధివై హరికి అర్ఘ్యమయోగ్యము అంటివి, నీవు మూర్ఖవు శిశుపాల, ఇంత పలుకం వలసెన్ సభలోనున్న ఈ అవనిపులెల్లా ఆతని దయం పరిముక్తులు, వాని చేత నాహవ జితులు తదీయ శరణార్థులుగా కొరులయ్య చెప్పుమా. శిశుపాల, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నా నిర్ణయం తప్పన్నావు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను చెప్పు. భీష్మాచార్యుల వారు అడుగుతున్నారు శిశుపాలుణ్ణి. అర్ఘ్యం పుచ్చుకోవడానికి అయోగ్యుడు కృష్ణ భగవానుడు అన్నావు, సరే మంచిదే. ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక దాపరికం అనవసరం. ఇప్పటి వరకు నేను ఆ మాట అనకూడదు, సభను అవమానించినట్టుంటుందని అనలేదు. ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి అనేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఏ రాజు కృష్ణ పరమాత్మ యొక్క భిక్షగా బయటికి వచ్చిన వాడు కాడో చెప్పమను. జరాసంధుడి చేత కారాగారంలో ఉంటే కృష్ణుడు విడిపించిన వాళ్ళు గారు ఈ వంశాల వాళ్ళందరూ. ఎవరు కృష్ణుడి భిక్షగా బయటికి రానివాడు? ఎవడు కృష్ణుడి చేత ఓడింపబడని వాడు ఇందులో నాకు చెప్పు. నేను కృష్ణుడి చేతిలో ఓడిపోనన్నవాడు, నేను కృష్ణుడి చేత విడిపింపబడలేదన్నవాడు ఒక్కడున్నాడేమో చెయ్యెత్త మనం. ఇంతమందికి భిక్ష పెట్టినటువంటి కృష్ణుడి కన్నా క్షాత్రమన్నవాడున్నాడా? ఏమి తెలిసి మాట్లాడుతున్నావు నీకు? కాబట్టి ఆయన మహానుభావుడు, అతని దయన్ పరిముక్తులు, ఆయన విడుదల చేశాడు జరాసంధుణ్ణి చంపి. వాని చేత నాహవజితులు, ఆయన చేత యుద్ధంలో ఓడింపబడ్డారు వీళ్ళందరూ. తదీయ శరణార్థులుగా కొరులయ్య చెప్పుమా. ఆయన యొక్క శరణార్థులు తప్ప వీళ్ళందరూ ఇతరులా? నేను అలా అనడం అవమానించినట్టు ఉంటుందని నేను అనలేదు, నువ్వు నా చేత అనిపించావు ఇప్పుడు. కాబట్టి కృష్ణుడి కన్నా క్షాత్రంలో గొప్పవాళ్ళు ఎవరు? కృష్ణుడే క్షాత్రమనందు గొప్పవాడు. ఉత్తమ జ్ఞానవృత్తునా నుండెనేని బాలుడయ్యుడు పూజ్యుండు బ్రాహ్మణుండు, క్షత్రియుడు పూజ్యుడమిత విక్రమ సమృద్ధి, ఉర్విపతులలో అధికుడై ఉండెనేని. బ్రాహ్మణులలో నమస్కారానికి యోగ్యుడెవరు అంటే బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు, విశేషమైన జ్ఞానం ఉన్నవాడెవడో వాడు వయసుతో సంబంధం లేకుండా నమస్కార యోగ్యుడు. వయసులో పెద్దవాళ్ళు కూడా జ్ఞానమున్న చిన్నవాడికి నమస్కరిస్తారు బ్రాహ్మణుల్లో. అలాగే క్షత్రియులు ఎవరికి నమస్కరించాలంటే క్షాత్రమనందు తమకన్నా అధికుడికి నమస్కరించాలి. ఇంతమంది మహీపతుల్ని విడుదల చేసి ఓడించినటువంటి కృష్ణుడి కన్నా గొప్ప మహీపతి ఉన్నాడా? కృష్ణుడి కన్నా జ్ఞానమున్నవాడున్నాడా? ఆయనే సమస్త వేదాంతముల చేత ప్రతిపాదింపబడినవాడు. ఆయన ఊపిరి వేదం. ఆయన కన్నా గొప్పవాడెవరయ్యా? జ్ఞానమనందు గొప్పవాడా? క్షాత్రమనందు గొప్పవాడా? ఏ విషయంలో గొప్పవాడని ఇతరులకు పూజ చేయడం కుదురుతుంది కృష్ణుడుండగా? ఆయనకే పూజ. ఈ రెండు కారణముల మురారాతి అర్ఘ్యమునకు అర్హుడు, జగదాధారుండు మాకు కాదు సదారాధ్యుడు, విష్టపత్రయావాసులకు. ఈయన ఈ రెండు కారణముల చేత అగ్రపూజ చెయ్యడానికి కేవలం మాకే కాదు, ఆయన సమస్త లోకములలోని వాళ్ళు పూజ చేయడానికి అర్హత అంటూ పొందియున్నవాడెవరైనా ఉంటే కృష్ణుడొక్కడే. ఆయనకే జరగాలి అగ్రపూజ, తప్ప ఇంకెవరికి చేస్తారు? కాబట్టి కృష్ణుడికి చేయమని చెప్పాను. వృద్ధులొక లక్షయున్నను బుద్ధియే ఎవ్వరికి వారి పూజింపంగా, ఈ ధరణీశులలో గుణవృద్ధిని పూజించితిమి త్రివిక్రము భక్తిని.
వృద్ధులు ఎందరో ఉండొచ్చు, కానీ గుణముల చేత వృద్ధుడు కృష్ణుడు. అందుకని ఆయన్ని పూజ చేశాం. నీకొక విషయం తెలుసా? మేము భక్తితో పూజ చేసింది త్రివిక్రముణ్ణి, చురక పెట్టాడు. ఆయన ఎవరో తెలుసా? కనీసం రాజు కాడంటున్నావే నువ్వు, ఆయన తలుచుకుంటే దేవేంద్రుడికి రాజ్యాన్ని ఇస్తాడు. రాచరికాలన్నిటికీ నేనే రాజుని అని చెప్పి అందరినీ ఓడించి నేను రాజునన్న బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కాడు, ఇంద్రుడికి రాజ్యం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇదంతా తనదే అని నిరూపించి చూపించాడు. ఇంతంతైవటుడు ఇంతయై మరుగుతాన్ ఇంతై అభోవీధిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్మాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి. ఆ రోజున బలిచక్రవర్తి దానం చేసేటప్పుడు బ్రహ్మాండం అంతా నిండిపోయాడు కదా త్రివిక్రమ స్వరూపంతో. ఆయనదే ఇదంతా, ఆయన భిక్ష అందరికీ తలప ముక్క పెట్టి మీరు రాజులని సంతోషించండరా అని వాళ్ళు సంతోషిస్తే వాళ్ళ సంతోషం చూసి తను సంతోషిస్తున్నాడు. మీద చదువు, నీకు పుస్తకాలు కొన్నది నాన్నగారు, ఫీజు కట్టింది నాన్నగారు, బట్టలు ఇచ్చింది నాన్నగారు, పుస్తకాలు కొన్నది నాన్నగారు, మోటార్ సైకిల్ ఇచ్చింది నాన్నగారు. ఇన్ని నీకు ఇచ్చి నువ్వు నా మోటార్ సైకిలు, నా పుస్తకాలు, నా సెల్ ఫోను, నా కాలేజీ అని నువ్వు వెళ్ళి చదువుకుంటుంటే నిన్ను చూసి మురిసిపోయిన నాన్నగారిలా తనవైనవన్నీ రాజులన్న పేరుతో వీళ్ళకి ముక్కలు ముక్కలుగా ఇచ్చి వీళ్ళు మేము రాజులమని పరిపాలించుకుంటుంటే వీళ్ళని చూసి తాను మురిసిపోతున్నాడు తప్ప ఆయనది కానిది వీరిదైనది ఎవరికి ఉన్నది? ఆయన త్రివిక్రముడు, అంతటా నిండిపోతాడు. అలా నిండిపోతే పూజకు అందడరా? ఇలా ఉన్నాడు కాబట్టి పూజ చేశాను. నీకేమర్థం అవుతుంది ఆయన త్రివిక్రమ స్వరూపం, ఆయన వ్యాపకత్వం నీకేమర్థం అవుతుంది? సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం. ఈ సమస్త బ్రహ్మాండమును నిండిపోయినది వ్యాపకత్వం చేత విష్ణు తేజస్సు అంటే. కాబట్టి పూజితుల తృప్తులగుదురు భూజనులురు అచ్యుతుండు పూజితుడగుడు తేజమున జగత్రితయము పూజితమై తృప్తి నొందు పుణ్య సమృద్ధి. ఎవరైనా ఒక బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి పూజ చేస్తే, ఎవరైనా ఓ పెద్ద ఆయన్ని తీసుకొచ్చి మీరు పెద్దవారండి అందుకు పూజ చేశామంటే నాకు అగ్రపూజ చేశారని ఆయన సంతోషిస్తాడు. కృష్ణుడికి పూజ చేస్తే 3 లోకములు సంతోషిస్తాయి. ఇవాళ కృష్ణుడికి పూజ చేయడం వల్ల కృష్ణుడు సంతోషించాడు అనుకుంటున్నావా? 3 లోకములు సంతోషించాయి. ఏడిచిన వాడు ఎవరైనా ఉంటే నువ్వు ఒక్కడివే కనపడుతున్నావు. కాబట్టి ఆయన పూజ లోకమునకు శుభంకరము, లోకమంతటికి సంతోషకరము. అటువంటి కృష్ణ భగవానుడికి పూజ వద్దంటామేమిటి అనేసరికి ఇంకా శిశుపాలుడు లేచి వదరబోతే సహదేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చి శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి పాదం ఎత్తి తొక్కేస్తాను, తల మీద పెట్టి కిందకేమనుకున్నావు కూర్చోవా అనేటప్పటికీ చిలువుగ పుష్పవృష్టి కురిశం సహదేవుపైన్ దివంబునన్ వెలయగ సాధుమాధములు వించే సభాసదులెల్ల విస్మయాకులిత మనస్కులైరి తన కుంచెయు కృష్ణ మృగాజినంబునన్ పలుమరు వీచచున్ కలహబంధుడు నారదుడాడే వేడుకన్. సహదేవుడు కాలెత్తి ఆ శిశుపాలుణ్ణి తొక్కేస్తాననేటప్పటికీ కృష్ణుడి మీద ఇన్ని పనికి మాలిన మాటలు మాట్లాడిన వాడిని తొక్కేస్తానని లేచిన వాడు ఒకడు ఉన్నాడని పైనుంచి పుష్పవృష్టి కురిసిందిట. అది చూసైనా బుద్ధి తెచ్చుకోవద్దు శిశుపాలుడు. మూర్ఖత్వం అన్న మాటకే అర్థం అది. అది ప్రారంభం నుంచి ఉన్న వైరం. పైనుంచి పుష్పవృష్టి కురిసింది. అకస్మాత్తుగా అంతరిక్షంలో బ్రహ్మాండమైనటువంటి మంగళ తూర్యనాదములు వినపడ్డాయి. సభలో ఉన్న వాళ్ళందరూ హడిలిపోయారు. అయ్యబాబోయ్, కృష్ణుడు ఎంత పూజనీయుడో ఈ విషయాలు బట్టే తెలుస్తోంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఇంకా మాట్లాడతాడా ఏమి ఈ శిశుపాలుడు? అది వాళ్ళ భయం ఇప్పుడు ఇంకా అని. ఒక పక్క నుంచి ఆకాశంలో నిలబడినటువంటి నారద మహర్షిట పరమ సంతోషంతో కృష్ణుణ్ణి అధిక్షేపించినటువంటి ఆ శిశుపాలుణ్ణి తొక్కేస్తానన్న సహదేవుణ్ణి చూసి మురిసిపోయి ఆకాశంలో నిలబడ్డానన్న విషయాన్ని కూడా చూసుకోకుండా ఒక చేతిలో వింజావరం, ఒక చేతిలో పట్టుకున్నటువంటి జింక చర్మాన్ని గాలిలో ఆడించుకుంటూ నాట్యం చేసేట్టయిన సంతోషపడిపోయేట నారదుడాడే వేడుకం. అంత సంతోషపడిపోతే భీష్ముడు లేచి ధర్మరాజుతో మాట్లాడబోతున్నాడు. ఈలోగా శిశుపాలుడి యొక్క సేనాపతి సునీధుడు అనబడేటటువంటి వాడు తన సైన్యాన్నంతటినీ పిలిచి తనకు అనుకూలురైన వాళ్ళందరినీ పిలిచి ఈ సభలో మనం ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే తేల్చుకుందాం, తొక్కేస్తానన్నాడు మా రాజుని.
తాను తొక్కగలడో మేం తొక్కేస్తామో ఇప్పుడే తేలిపోవాలి, రండి ఎవరు యువతల వైపుకి సమర్థిస్తారో యువతలకి రండి, రెండు పక్షాలకి యుద్ధం చేద్దాం అన్నాడు. అని యుద్ధానికి సన్నద్ధమై ఓ పక్కకి వెళ్ళిపోతున్నారు. ధర్మరాజు గారు కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, తాతా తాతా ఏమిటి అకాల కలహం, నా మర్యాద పోతోంది, వింటలేదు శిశుపాలుడు, సభ రెండు వర్గాలుగా చీలిపోయింది, యుద్ధం దాకా వెళ్ళిపోయింది, ఎలా ఇప్పుడు రక్షకత్వం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే భీష్ముడు అన్నాడు నవ్వి, నీ యజ్ఞమునకు విఘ్నము చేయగ నోపుదురెయరులు, జితదైత్యుడు నారాయణుడు యజ్ఞపురుషుడు అజేయ పరాక్రముడు దీని చేకుని కామన్. ఏమిటి పిచ్చి ధర్మరాజా, ఇంకా నీకు వాళ్ళందరూ యుద్ధం చేస్తారా, నీతో యుద్ధం చేసి నీ యాగం పాడు చేయగలరు అనుకుంటున్నావా? వాళ్ళ తరమే రాక్షసుల్ని దునుమాడగలిగినటువంటి వాడు నారాయణుడు యజ్ఞపురుషుడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణుడు కృష్ణస్వరూపమై ఇక్కడ కూర్చుని యజ్ఞాన్నంతటినీ సంరక్షిస్తుండగా శిశుపాలాదులు సైన్యంతో కలిసి భంగం చేయగలరా? ఎందుకయ్యా ఈ పిచ్చి, కృష్ణుడే రక్షిస్తాడు, కూర్చోవాలా అని చైద్యునకైపూని సన్నద్ధులయ్యున్న ఈ రాజులిందరు ఈ క్షణంబ హరి అల్గి చూడుడు అంతకక్షయమున కరిగిడు వార ఘోరాహవమున దమఘోషనందను దర్పంబునిప్పుడు ఎడగెడు కడు బెక్కులయ్యూ కుక్క లిభకుంభ దళన మహిష్ట నిష్ఠుర నఖ ముకుడగు హరిమీద మురిగి ఏమి సేయనోపు కృష్ణు సింహ పరాక్రము ఎరగకున్నవారే ఎల్లవారు అనిన భీష్మ పలుకులవి కర్ణశూలంబులైన చేదినాథుడు అగ్రహించి. వీళ్ళేం చేస్తారా ఈ రాజులందరూ, తమ వాడి అయినటువంటి గోళ్లతో సింహం పరిగెత్తుకొచ్చి వెళ్ళిపోతున్నటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీదకెక్కి ఆ కుంభస్థలాన్ని చీల్చి ముత్యాలని వెదజల్లి ఏనుగు కుంభస్థలంలో ఉండేటటువంటి మాంసపు ముద్దల్ని తన పంజాతో పైకెత్తి నోటితో పట్టుకు తిని నెత్తుటితో మాంసంతో కూడినటువంటి నోటితో సింహం నడిచి వెడుతుంటే ఊర కుక్కల గుంపులు చేరి అరుస్తాయి. సింహం దగ్గరికి ఎడతాయా? వీళ్ళు అరిచి పక్కకెళ్లే వాళ్లే కానీ కృష్ణుడి మీదకి యుద్ధానికి రాగలరా? నీకెందుకు భయం ధర్మరాజా, అలా కూర్చో. భీష్ముడు ఈ మాట అంటే శిశుపాలుడికి ఎక్కడలేని కోపం వచ్చింది భీష్మాచార్యుల వారి మీద. లేచి, ఏమిటో కృష్ణుడు 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 అని అంత పొగుడుతున్నావే, ఏమి కృష్ణుడి గొప్పతనం నాకు తెలియదు అనుకుంటున్నావా? పూతనాఘాతంబు చేత నేతరమైన శకటంబు త్రోపును చరణహతి వీకతో గడు బూచు మ్రాకుల విరుపును వాల్మీకమాత్ర పర్వతము నెత్తికొని లావుగలడు వీడన 7 దివసంబులునికియు వృషభ వదయునునంగా పమ్మిన కృష్ణు బీరంబులు ఒగడుచునున్న నీ లాలుక ఒక్కడయ్యు వ్రయ్యవలయు 100 వ్రయ్యలుగాగా అట్లైన గాని చాలవతని పొగడ ఎల్లదాని నేన ఎరుగుదు ఎందువాడర్ఘ్యదాన యోగ్యుడయ్య చెప్పుము. అయినా వినడు, అది మూర్ఖత్వం. లేచి అంటాడు, పూతనాఘాతంబో, ఏమిటి కృష్ణుడు చేసిన గొప్పతనం? తల్లిని చంపాడు, అదే ఆ గొప్ప. పాలిచ్చినటువంటిది తల్లి లాంటిది. పూతన తన స్తన్యంతో పాలివ్వడానికి వచ్చింది, చంపేశాడు. తల్లిని చంపడం కాదు, స్త్రీని చంపడం కాదు, ఆడదాన్ని చంపినవాడు గొప్పవాడా? మనకి వక్రపాండిత్యం ఉండాలి, కానీ ఎదుటివారు ఎంత మంచివారైనా సరే తప్పని మాట్లాడవచ్చు. కాబట్టి పూతనని చంపలా, స్త్రీవధ దోషం కాదు, తల్లి లాంటి దాన్ని చంపడం. చేతనేతరమైన శకటంబు త్రోపును చరణ నిహతి, అది ఏం పెద్ద ప్రాణంతో ఉందా, తిరగబడుతుందా, కత్తి ఉందా, కర్ర ఉందా చేతిలో? ఓ బండిని పాదంతో తన్నట్టు, అదో పెద్ద లీల, శకటాసుర సంహారమే. నేనంటలేదు మహాప్రభు, శిశుపాలుడు అన్నాడు. కాబట్టి శకటంబు త్రోపును చరణ నిహతి వీకతోగడు బూచు మ్రాకుల విరుపును, బాగా బూజు పట్టేసి పుచ్చు పట్టేసి ఇలా తోస్తే విరిగిపోయేటటువంటి 2 మద్ది చెట్ల మధ్యలో రోలు పట్టుకులాగి పడగొట్టేసి అదో పెద్ద లీల. ఇక వాల్మీక మాత్ర పర్వతము నెత్తుకొని లావుగలడు వీడన 7 దివసంబులునికియు, ఓ చిన్న చీమల పుట్ట ఎంత ఉంటుందో అంత పుట్టాలంటే ఓ కొండనో దాన్ని ఇలా పైకెత్తి 7 రోజులు పట్టుకున్నట్టు, అదో పెద్ద లీల. గోవింద పట్టాభిషేకం, మహానుభావుడు ఆయన తప్ప ఎవరు చెయ్యగలరు. బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీలలేనగబుతో కృష్ణుండు తానం మహాశైలమ్మన్ వలకేల దల్చి విపుల ఛత్రముగా పట్టె తద్బీలాభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప సంయుక్తికి అంటారు పోతన గారు. 7 రోజుల పాటు 7 రాత్రులు 7 పవళ్ళు ఓ చిన్న పువ్వునెత్తి పట్టుకున్నట్టుగా కొండనెత్తి పట్టుకున్నాడు, చీమల పుట్టంత పుట్టనెత్తి పట్టుకున్నాడు అంటున్నాడు. అది పెద్ద గొప్ప. వృషవధయునునంగా, అసలు లోకంలో చెయ్యకూడనివి ఏమైనా ఉంటే రెండే, స్త్రీవధ గోవధ, 2 కృష్ణుడు చేశాడంటున్నాడు. ఓ ఎద్దును చంపాడు కృష్ణుడు, ఎద్దును చంపడం గోవధ కాదా
అసలు ఆవులకి అత్యంత ప్రీతిపాత్రమైంది ఏమిటి అంటే ఒక వృషభాన్ని తీసుకొచ్చి దాని మధ్యలో కట్టడం. అసలు మహాఘోరాతి ఘోరమైన నేరం ఏమిటో తెలుసా? సహజంగా అవి కూడా సంతోషించి ఒక ఎద్దుతో కలిసి గర్భం ధరించవలసినటువంటి ఆవుకి కృత్రిమంగా వీర్యాన్ని ఎక్కించి గర్భం ధరించేట్టు చేయడం. ఆవు మాత్రం ఆ సంతోషాన్ని పొంది అది చైతన్యవంతమైన ప్రాణిని కడుపులో పొందద్దు. అందుకని ప్రత్యేకంగా అచ్చుపోసి ఒక ఆబోతును వదులుతారు. వృషత్సోర్జనము అని ఎవరైనా పెద్దలు శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఎద్దుని విడిచిపెడతారు. విడిచిపెడితే అది మహాపుణ్యం, గోసంతతి వృద్ధికి కారణం అవుతుంది. గోసంతతి వృద్ధికి కారణము వృషభము. అటువంటి వృషభాన్ని చంపడం గోవుల్ని చంపడం కాదా? మరి ఇతను చంపలేదా ఎద్దుని? వృషభాసుర సంహారము అని ఒకనకొకప్పుడు చేశాడు కృష్ణుడు. ఆయన చేసింది ఎద్దుని చంపలేదు, ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కాశాడు ఆయన. ఒక రాక్షసుడు ఎద్దు రూపంలో వచ్చి కృష్ణుడి మీద పడితే దాని కొమ్ము పెరిగి ఆ కొమ్ముతోనే పొడిచి చంపాడు దాన్ని. అది రాక్షసుడు, ఆ ఆకారంలో వచ్చింది అది. దాన్ని మార్చి ఎద్దుని చంపాడు అంటున్నాడు. అది వక్రపాండిత్యం అంటే. కాబట్టి ఇటువంటి వాణ్ణి పొగుడుతున్నావు కదా, నాకు అనిపిస్తోంది భీష్మ, నీకు ఒక్క నాలిక కాదు 100 నాలుకల కింద చీరుకుపోతే 100 నాలుకలతో పొగుడుదు కానీ. కృష్ణుడిని పొగుడుతావా పట్టుకుని? అతనికి ఎంత యోగ్యుడో ఎంత గొప్పవాడో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎందువాడర్ఘ్యదాన యోగ్యుడయ్యే చెప్పుమా. ఎందువల్ల దానానికి అర్ఘ్యానికి యోగ్యుడు అగ్రపూజ కృష్ణుడికి అంటే ఇది చెప్పు నాకు అని. జననిందితమయినీయం ధనపచ్చతయను అధర్మమది ఉండంగా ధర్మ నివృత్త చరిత్రక నీ అనుశాసన మెట్టు నమ్మనకు జనములకు. అసలు చెప్పడానికి నువ్వెవడు? కృష్ణుడికి అగ్రపూజ చేయమని చెప్పానంటున్నావు కదా. లోకంలో అందరికన్నా హేయమైన వాడెవడు? సంతానం లేనివాడు. వాడికి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఉన్నతగతులు ఉండవు. నీకు సంతానం ఉందా? నీకు సంతానమే లేదు, నువ్వు పెళ్లి చేసుకోలేదు. సంతానం లేని వాడివి నువ్వు పెద్దరికం వహించి నువ్వు చెప్పడం ఏంటి? నీకు ఎవడిచ్చాడు పెద్దరికం? నువ్వెక్కడి వాడివి చెప్పడానికి? ఆయన మహానుభావుడు శాంతనవుడు ప్రతిజ్ఞ చేసి ఆజన్మ బ్రహ్మచర్యంలో ఉండిపోయి స్వచ్ఛంద మరణాన్ని తన తండ్రి గారైన శంతన మహారాజు గారి దగ్గర వరంగా పొంది రాజ్యాన్ని తృణీకరించి పెద్దరికంతో రాజ్య సంరక్షణ చేసిన మహాపురుషుడు ఆచార్యుడు. అటువంటి వారిని అధిక్షేపిస్తున్నాడు. నీకధికారం ఎక్కడుంది? బూతు ఒగడినట్లు ఒగడెదు పొగడంగా వలయునేని సుగుణవంతులైన కర్ణశల్యులాదిగా గల వీరుల పొగుడుచుండరాదే ప్రొద్దువక. నువ్వు అస్తమానం బూతు పొగడినట్లు పొగడేదా? ఈడ అస్తమానం ఏదో భట్టు పొగుడుతుంటాడు పక్కన నిలబడి, అలా పొగుడుతున్నావు కృష్ణుణ్ణి. అస్తమానం కృష్ణుణ్ణి పొగడ్డం తప్ప నీకు ఇంకో పని లేదా? నీకంత పొద్దు పోకపోతే ఎవరినో ఒకళ్ళని పొగడాలనుకుంటే ఇదిగో కర్ణుణ్ణి పొగుడు, శల్యుణ్ణి పొగుడు, వాళ్ళు మహాత్ముడు. అది శిశుపాలుడంటే. ఆయన తీర్పు అంటే అలా ఉంటుంది, ఆయన స్థాయి అలా ఉంటుంది. కాబట్టి అదిగో వాళ్ళని పొగడవయా రాత్రనక పగలనక. కృష్ణుణ్ణి పొగుడుతాడు, పుణ్యమా పురుషార్థమా? ఎందుకు అతన్ని పొగుడుతావు అనేసరికి భీమసేనుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. ప్రకటిత కోపవేగమున పద్మదళాయత నేత్రముల్ భయానకతరలీల దల్చెనరుణజ్యుతి ఉజ్జతమై త్రిశాఖమై భృకుటి లలాట దేశమున బొల్చే త్రికూటతటి త్రిమార్గగానుగృతి ప్రభంజన ప్రియతనూజన కంతకమూర్తి కచ్చటన్. వెంటనే భీమసేనుడికి కోపం వచ్చి కళ్ళు పెద్దవి చూసి చేసేటప్పటికి ఆ కళ్ళు ఎర్రటి గీతలతో అరుణాయత వర్ణాన్ని పొంది ఆ భృకుటి ముడి వేస్తే ఇలా 3గా వంకర్లు తిరిగి త్రిపథగా అయినటువంటి గంగ ఆకాశంలో మందాకినిగా, భూలోకంలో గంగగా, భాగీరథిగా, పాతాళంలోకి వెళ్ళేటప్పటికి భోగవతి అన్న పేర్లతో 3గా గంగ ఎలా ప్రవహించిందో అలా త్రిపథగా అయిన గంగ ప్రవహిస్తోందా అన్నట్టుగా 3 మడతలు పడినటువంటి ఆ కనుబొమలతో ఒక్కసారి లేచి ఆ యమధర్మరాజు గారు సభలో ప్రవేశించాడా అన్నంత కోపంతో లేచి గదాదండాన్ని పైకెత్తబోతుంటే భీష్మాచార్యుల వారు జోక్యం చేసుకున్నారు. భీమసేన కూర్చో 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 కూర్చో, నువ్వు తొందరపడకు. ఈ శిశుపాలుడు చేస్తున్న తప్పులకి ఇతన్ని చంపేయాలంటే వీడు వదరిన వదురుడికి ఇప్పటిదాకా ఇంకొకడైతే బ్రతుకుతాడా నన్ను ఇన్ని మాటలని? నేను చేతిలో ధనస్సుని బాణాల్ని పట్టుకుని ఉండగా నన్ను కొట్టగలిగిన వాడు ఉన్నాడా? ముక్కలు కొట్టేదు నీ శిశుపాలుడిని. ఎందుకు చంపలేదో తెలుసా? ఒక కారణం ఉంది. ఒకానొకప్పుడు ఇతను కృష్ణ భగవానుని యొక్క మేనత్త సాత్వకి, వసుదేవునికి చెల్లెళ్ళున్నారు, పృథా, శృతదేవ, రాజాదిదేవి, సాత్వతి అని. అందులో ఈ సాత్వతి అనబడేటటువంటి ఆవిడికి దమఘోషుడు అనబడేటటువంటి భర్త వలన
కుమారుడు జన్మించాడు, శిశుపాలుడు అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అతనికి 4 చేతులు ఉన్నాయి. గాడిద అరిచినట్టు అరిచాడు, 3వ కన్నుంది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి పిల్లాడు ఇలా ఉన్నాడని. అశరీరవాణి పలికింది. ఏ వ్యక్తి వచ్చి ఈ పిల్లవాణ్ణి ఎత్తుకున్నప్పుడు 2 చేతులు 3వ కన్ను అదృశ్యమైపోతాయో అతని చేతిలోనే ఇతను మరణిస్తాడని. వచ్చిన వాళ్ళందరి చేతుల్లోనూ ఆవిడ ఆ పిల్లాన్ని పెడుతూ ఉండేది. సాత్వతి ఎవరి చేతిలో పెడితే 2 చేతులు 3వ కన్ను అదృశ్యమవుతుందో వాడి చేతిలో వీడు మరణిస్తాడు కనుక వాడినైనా మనం ప్రార్థన చేద్దాం సంపద్దని. ఆఖరికి మేనల్లుడు వచ్చాడు. కృష్ణ పరమాత్మ బలరాముడు కలిసి వచ్చారు ఒక రోజున. బలరాముడి చేతిలో పెట్టింది అలాగే ఉన్నాడు, కృష్ణుడి చేతిలో పెట్టింది 2 చేతులు అదృశ్యమైపోయి 3వ కన్ను అదృశ్యమైపోయి. వెంటనే సాత్వతి మహాతల్లి ఏడిచింది కృష్ణుడిని చూసి, నా మేనల్లుడివి, నీ బావ, వీడిని చంపేస్తావా? నీ చేతిలో పెడితే 2 చేతులు 3వ కన్ను అదృశ్యమయ్యాయి, వీడిని మన్నించు అంది. తాను అడిగావు కాబట్టి మాటిస్తున్నాను, 100 తప్పుల వరకు మన్నిస్తాను. 100 తప్పులు పూర్తయిపోయిన తర్వాత చంపేస్తాను. 100 తప్పులు చెయ్యకుండా నీ కొడుకుని కాపాడుకో, నేను వాడి జోలికి వెళ్ళను అన్నాడు. అలాగేనంది. అప్పటి నుంచి లెక్క పెడుతున్నాను వీడి తప్పులన్నీ. వాడు తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఎన్ని తప్పులు చేశాడో తెలుసా? ప్రాగ్జ్యోతిషంబున భగదత్తుపై నేను ఓయిన ఈతడన్యాయ వృత్తి ఇట బాల వృద్ధులకెల్ల భయంబుగా ద్వారకాపురి కాల్చి వీరులైన భోజ రాజన్యులు పొలతులతోడ రైవతకాద్రి క్రీడాభిరతి ప్రమత్తులయ్యున్నవారల అదయుడై వధించి దేవాభుడగు వసుదేవు చేయు అశ్వమేధమునకు అభ్యర్జితంబైన హయమునపహరించి యజ్ఞమునకు విఘ్నమాచరించి వీడు అతిపాపుడై బభ్రు భార్య తనకు భార్య చేసి. ఈ శిశుపాలుడు చేసిన తప్పులన్నీ ఇన్ని కావు. అప్పుడు మాట్లాడుతున్నాడు కృష్ణ భగవానుడు. నిజమే, భీష్మాచార్యుల వారు చెప్పింది సత్యమే. ఈ శిశుపాలుడు ఇతపూర్వమే ఎన్నో దోషములను ఆచరించి ఉన్నాడు. అయినా నేను మా అత్తకిచ్చిన మాట కొరకు ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఒకటి కాదు, ప్రాగ్జ్యోతిషంబున భగవదత్తుపైనేము ఓయిన ఈతడన్యాయ వృత్తి ఇట బాల వృద్ధులకెల్ల భయంబుగా ద్వారకాపురి కాల్చి. ఒకానొకప్పుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలిస్తున్న భగదత్తుడి మీదకి నేను యుద్ధానికి వెళ్ళిన సమయాన్ని చూసి, చిన్న పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు, వాళ్ళు చనిపోతారేమో అని కూడా చూడకుండా ద్వారకా నగరాన్నంతటినీ కాల్చేశాడు. ఎందరో చనిపోయారు. అలాగే వీరులైన భోజరాజన్యులు పొలతులతోడ రైవతకాద్రి క్రీడాభిరతి ప్రమత్తులయ్యున్నవారల నదయుడై వధించి. ఒకానొకప్పుడు ఆ వీరులైనటువంటి భోజరాజులందరూ కూడా రైవతకాద్రి మీద తన భార్యలతో క్రీడిస్తున్న సమయాన్ని చూసి వాళ్ళందరూ యుద్ధానికి సన్నద్ధంగా లేని సమయంలో వాళ్ళనందరినీ వధించి చంపేశాడు. దేవాభుడగు వసుదేవు చేయునశ్వమేధమునకు అభ్యర్జితంబైన హయమునపహరించి యజ్ఞమునకు విఘ్నమాచరించి. మా తండ్రి అయిన వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తూ ఆ అశ్వమేధయాగంలో విడవబడినటువంటి గుర్రాన్ని ఎత్తుకుపోయి యాగానికి అభ్యంతరాన్ని కల్పించాడు. వీడు అతిపాపుడై భబ్రు భార్య తనకు భార్య చేసి, వీడు భబ్రుడు అనబడేటటువంటి భార్యని ఎత్తుకుపోయి బలవంతంగా తన భార్యగా ఇప్పుడు జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంతటి దౌర్భాగ్యుడు. ఇప్పటిదాకా వీడు వదరినటువంటి మాటల వలన వీడు చేసిన 100 తప్పులు పూర్తయిపోయాయి. కాబట్టి ఇప్పుడు సభామధ్యమనందు ఇంతమంది చూస్తుండగా శిశుపాలుణ్ణి సంహరిస్తానని కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు. అప్పటికి కూడా పొగరనగనటువంటి శిశుపాలుడు లేచి, నీకూర్మియు నీయలుకయు నాకవి ఏమిటికి దుర్గుణ ప్రియ మొదలన్నాకిచ్చిన ఆ కన్యక చేకొని నీకిట్లు పలుక సిగ్గును లేదే. నువ్వు నన్ను ప్రేమిస్తే ఆవిడకు కావాలి, నువ్వు నన్ను ద్వేషిస్తే ఆవిడకు కావాలి. 100 తప్పులు చేశాను, లెక్కలు పెట్టుకున్నాను అంటున్నావు. ఏమిటి లెక్కలు పెట్టుకుని ఏం చేస్తావు? నన్ను చంపుతావా? నువ్వెక్కడ చంపగలవు నన్ను? అయినా నీకున్న దుర్గుణాలు 1, 2 ఇప్పుడు బయటపడ్డాడు చచ్చిపోయే ముందు. నేను చేసుకుందామనుకున్న పిల్లనెత్తుకుపోయినవాడా, మొదలన్ నాకిచ్చిన ఆ కన్యక చేకుని నీకిట్లు పలుక సిగ్గును లేదే. నేను చేసుకుందామనుకుని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పిల్లనెత్తుకుపోయి నువ్వు పెళ్లి చేసుకున్నావే, నీకు సిగ్గే ఇట్లేదా? నీ చేసుకుందామనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని మాట్లాడుతున్నావు అనేసరికి పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రాన్ని స్మరించారు. అని శిశుపాలుడు
ఉండొకట అప్రియముల్ హరిపల్కుచున్నచో అనల శిఖాళిదూలదనుజంతక చక్రము రాజచక్రమెల్లను భయమంద మూర్ధ వికలంబుగ నప్పుడు చేసే చేదినందను తనువున్ బృహద్రథి ఉధిరధారలు బోరన మీది కొల్కగన్. ఒక్కసారి ఆ సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెడితే అది వచ్చి శిశుపాలుని యొక్క మస్తకాన్ని కత్తిరించేసింది. ఆ కంఠం శరీరం నుంచి విడిపోయి కింద పడిపోయింది. అందులోంచి రుధిరధారలు అంటే నిత్తుటి ధారలు పైకి చిమ్మాయి. శిశుపాలుడు మరణించడం వరకు చాలా తేలిగ్గా చచ్చిపోయాడు కృష్ణుడి చేతిలో. పెద్ద విశేషం కాదు. ఆయన చక్రం విడిచిపెట్టాడు, చచ్చిపోయాడు. అప్పటి వరకు ఆ కంఠం కలిసి ఉన్నంతసేపు అక్కరమాలిన మాటలు ఎన్నో మాట్లాడాడు. ప్రహ్లదమీది ఇట్లు శిశుపాలుడు వజ్రహతద్రితుల్యుడై త్రిల్యడు బానిదైన పృథుదేహము వెల్వడి తేజమంబరం బెల్ల వెలుంగ వచ్చి పరమేశ్వరు దేహము సొచ్చే విస్మయోత్ఫుల్ల విశాల నేత్రుల ఈ భూపతులెల్లను చూచుచుండగన్. ఆ శిశుపాలుని యొక్క కంఠం కత్తిరించబడగానే, ఆ తల విడిపోయి కింద పడిపోగానే ఆయన యొక్క కంఠంలోంచి, ఆ తెగిపోయిన కంఠంలోంచి ఒక దివ్యమైనటువంటి జ్యోతి బయటికి వచ్చింది. జ్యోతి బయటికి వచ్చి అది ఆకాశ మార్గంలోకి పైకెక్కింది. ఆ వెలుతుర్ని సభాసదులందరూ ఒక్కసారి ఆశ్చర్యంతో చూశారు. ఆ చూడబడినటువంటి దివ్యమైన తేజస్సు సభామంటపంలోకి దిగి వచ్చి కృష్ణ భగవానుడిలోకి ఐక్యమైపోయింది. ఆ శిశుపాల వధతో ఆ మయసభలో జరిగినటువంటి రాజసూయపు అగ్రపూజ పూర్తయిపోయింది. ప్రారంభం జరాసంధ వధ, చిట్ట చివర శిశుపాల వధ. ఈ శిశుపాల వధ మనకి అనేకమైనటువంటి విషయాల్ని చెప్తుంది. అందుకు మహాభారతంలో సభాపర్వంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పబడుతుంది. ఒకటి కృష్ణుడికి అగ్రపూజ, రెండు భగవానుని యొక్క అపారమైన కారుణ్యమునకు పరాకాష్ఠ శిశుపాల వధ. ఎందుకని? ఎప్పుడో తన ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయులు సనక సనందనాది మహర్షుల చేత శపింపబడ్డారు. శపింపబడి ఒకానొకప్పుడు హిరణ్యకశిపుడుగా ఉన్నటువంటి వాడే ఈ జన్మలో శిశుపాలుడిగా వచ్చాడు. కృష్ణుడి మేనత్తలలో ఒకావిడికి శృతదేవ అన్నవాడికి దంతవక్త్రుడు అన్న పేరుతో రెండవ వాడు పుట్టాడు. ఆయన కృష్ణుడి చేతిలోనే మరణించాడు. ఈయన కృష్ణుడి చేతిలోనే మరణించాడు. కారణం, వైరభక్తితో వచ్చారు. వాళ్ళు పుట్టుకతోనే వైరభక్తి వాళ్ళది. వైరభక్తి అంటే ఎప్పుడూ భగవంతుణ్ణి నింద చేయడమే వాళ్ళ పుట్టుకే. ఎందుకు అంటే మీతో నేను మనవి చేశాను, నింద చేయడానికి క్రోధం కారణం. క్రోధానికి కారణం వైరభక్తి ఎందుండదు. అది ఉంటే తప్ప వాళ్ళు భగవానుణ్ణి చేరరు. కాబట్టి ఆ శిశుపాలుడు పుట్టుకతోటే కృష్ణుని యందు విరోధి. అశరీరవాణి పలికింది అంటే అర్థం ఏమిటంటే శరీరము లేనిది పలికింది. శరీరము లేనిది పలకదు ప్రపంచంలో. శరీరం ఉంటేనే పలుకుతుంది. శరీరము లేనిది ఎలా పలుకుతుంది? పలకదు. అశరీరవాణి పలికింది అంటే వేదం చెప్పింది అని గుర్తు. వేదమునకు శరీరం ఉండదు, కానీ వేదం చెప్పింది అంటాం మనం. వేదము పలికింది. వేదమేమని పలికింది? శిశుపాలుడు ఛేదిభూపాలుడు. ఛేదిభూపాలుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే చిత్త ప్రభవము, కామము. ఆ కామమే, కామక్రోధములు రెండు పుట్టుకొస్తుంటాయి. రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా వచ్చాయి. అందులో కామము శిశుపాలుడు, క్రోధము దంతభక్తుడు. కాబట్టి ఆయన పేరు శిశుపాలుడు, ఛేదిభూపతి. అందుకే కామము చిత్త ప్రభవము, మనసులోంచి పుడుతుంది. ఆ కామస్వరూపమైనటువంటి ఈ శిశుపాలుడు ఒకనాడు ద్వారపాలకులలో జయ విజయులలో ఒకడు. సనక సనందనాథులు శాపం ఇచ్చినప్పుడు వైరభక్తితో మిమ్మల్ని చేరుకుంటాం మేము అన్నాడు. అందుకని కృష్ణ పరమాత్మ చేతిలోనే మరణించాలి. కురుక్షేత్ర సంగ్రామం వరకు బ్రతికుండలేదు. కానీ దాని అర్థం ఏమిటంటే నిద్రపోతున్నా, తింటున్నా, లేస్తున్నా, ఉన్నా, ఏం చేస్తున్నా సరే వాడు నిరంతర కృష్ణనామ స్మరణ చేశాడు. ఏ కారణం చేత? భక్తితో మాత్రం కాదు. ద్వేషం. ద్వేషానికి కారణం ఉందా? మీకు ఇక్కడ కనపడదు. శిశుపాలుడు ఏ కారణానికి ద్వేషించాడు? ఒక్కటే కారణం, జయ విజయులలో ఒకడు కాబట్టి పుట్టుకతో ద్వేషం ఉండిపోయింది. అలా ద్వేషంతో ఉన్నవాడు కూడా భగవంతుణ్ణి చేరుతాడు నిర్ధారించింది భారతం.
ఇది ఎక్కడ చెప్పబడిన మాట? భాగవతంలో చెప్పాడు నారదుడు ధర్మరాజుతో. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరాక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింకంటి మెట్లైన రుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అన్నాడు. కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు చేరుకున్నారు కృష్ణ పరమాత్మని. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు, భయంతో కంసుడు బతికున్నంత కాలం స్మరించి చచ్చిపోయి కృష్ణుడిలోకి వెళ్ళిపోయాడు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు, వైరభక్తితో శిశుపాలాది రాక్షసులు, అందుకని దానవుడు రాక్షసుడు శిశుపాలుడిగా వచ్చాడు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులను, మేం బంధువులం అని చెప్పి వృష్ణి వంశంలో పుట్టిన వాళ్ళందరూ కృష్ణుడితో మా బంధువు మా బంధువు మా బంధువు అని ఆయన్ని ప్రేమించి ఆయనలో కలిసిపోయారు. సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు, మా కృష్ణుడు మా కృష్ణుడు మా కృష్ణుడిని ప్రేమించి పాండవులారా మీరు కృష్ణుడిలో కలిసిపోతారు. ప్రేమన్ మీరలు భక్తి మేము, నారదుడు చెప్తున్నాడు భక్తితో మేము స్మరించి స్మరించి ఆయనలోనే కలిసిపోతాం. ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది ఎట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర, ఏ కారణం చేతనైనా సరే భగవంతుణ్ణి అదే పనిగా స్మరించినటువంటి వాడు భగవంతుని యందే చేరిపోతాడనడానికి తార్కాణమే శిశుపాల వధ. అందుకే జ్యోతి కృష్ణుని యందు ఐక్యమైంది, నారద వాక్యాన్ని నిర్ధారించింది కాదు. మూడవ విషయం, చనిపోయినటువంటి శిశుపాలుడు కృష్ణ పరమాత్మ యందు ప్రవేశిస్తే మనకు అభ్యంతరం లేదు. ఎందరో మరణించారు భారతంలో, ప్రకటనంగా జ్యోతి పైకొచ్చి కృష్ణుని యందు కలిసింది శిశుపాలుడి విషయంలో. మరి శిశుపాలుడి విషయంలో అలా ఎందుకు జరిగింది అంటే, శిశుపాలుని యొక్క జ్యోతి తన యందు ఐక్యమవడం లోకం చూడడానికి వీలుగా అనుగ్రహించినది కృష్ణుడే. అది మయసభ గొప్పతనం. ఆ మయసభలోనే జరిగింది ఆ విశేషం. పరమేశ్వరుడు అనుగ్రహిస్తే తప్ప ప్రాణోత్క్రమణమైన తర్వాత జ్యోతి ఎటు వెడుతోందో ఎవ్వరికీ కానరాదు, ఎవ్వరికీ తెలియదు. అది పరబ్రహ్మస్వరూపాన్ని పొందేసినటువంటి వ్యక్తి జ్ఞానము చేత బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైన వాడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు 10 మందికి చూపించి వెళ్ళగలడు, జ్యోతిగా వెళ్ళగలడు. భగవాన్ రమణులు వెళ్ళారవా, అరుణాచల పర్వత శిఖరంలోకి వెళ్ళిపోయారు. అంతమంది చూస్తుండగా రాత్రి 8 గంటల చిల్లరకి బయటికి వచ్చి జ్యోతి అరుణాచలం కొండ మీద తిరిగి వేగంగా కొండలోకి వెళ్ళిపోయారు. ఆయన దర్శనమిచ్చారు. మళ్ళీ అలా కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు శిశుపాలుని యందలి జ్యోతి పైకి లేచి తన యందు ఐక్యమవడం కనపడడానికి. ఎందుకని? భీష్మవాక్కుని నిజం చేయడానికి. పెద్దవాడైన భీష్ముడు ఆత్మ నమ్మి చెప్పాడు, ఆయన సాక్షాత్ పరాత్పరుడురా అనాధి నిధనుడురా అని చెప్పాడు. భీష్ముడు నమ్మి చెప్పాడు తప్ప నమ్మకం లేక నోటి మాటగా చెప్పింది కాదు. అవును నేను పరాత్పరుడని మీ కన్నులతో చూడడానికి వీలుగా ఇక్కడ కూర్చున్నాను. అగ్రపూజకి నాకన్నా యోగ్యుడు ఉండడు. ధర్మరాజు చేసిన పూజ చేత ధర్మరాజు ధన్యుడు, చూసి మీరు ధన్యుడు అని లోకానికి నిరూపించడానికి అగ్రపూజలో ఆ జ్యోతి కృష్ణ పరమాత్మ యందు కలిసింది. ఇంత గొప్ప దర్శనాన్ని చూసి కూడా మారిన వారు ఉన్నారా సభలో? దుర్యోధనాదులు ఏమైనా మారారా? మారలేదు. అది లోకం యొక్క విశేషం. మూర్ఖత్వంతో పుట్టి మూర్ఖత్వం వదులుకోవడానికి సిద్ధపడని వాడికి పరమేశ్వరుడే కట్టెదుట ప్రమాణాన్ని చూపించినా వాడు నమ్మలేడు. కృష్ణుడొక్కడున్నాడు అటువైపు చాలురా అని నమ్మలేకపోయాడు. పైగా కృష్ణుణ్ణి కట్టేస్తానన్నాడు రాయబారంలో. అది దుర్యోధనుడి అమాయకత్వం. అమాయకత్వం కాదు, తెంపరితనం, మూర్ఖత్వం కలిపురుషుని యొక్క అంశ. అంటే కురుక్షేత్రంలో జరగబోయే యుద్ధంలో కృష్ణుడు ఎటున్నాడో అటు విజయం సంభవిస్తుందని చెప్పకుండా చెప్పాడు. ధర్మ సంస్థాపన జరుగుతుందని, అధర్మం నశించిపోతుందని నోటితో చెప్పకుండా చెప్పినటువంటి ఘట్టం సభాప్రంభంలో, మయసభలో, అగ్రపూజలో శిశుపాల వధ. ఇన్ని కారణముల చేత శిశుపాల వధ విశేషమైనటువంటి ఘట్టంగా చెప్పబడింది. అది వధకి సంబంధించిన ఘట్టమైనప్పటికీ ఆ జ్యోతి దర్శనము చేత కృష్ణ పరమాత్మ అగ్రపూజ అందుకున్న కారణం చేత అక్కడ ఆయన విశ్వరూప ప్రదర్శనాన్ని ఇవ్వనప్పటికీ భారతంలోనే అనేక చోట్ల విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కానీ అక్కడ మాత్రం నేను పరాత్పరుణ్ణని చెప్పలేదు. చెప్పకుండా శిశుపాలుని జ్యోతి తనయందు ఐక్యమవడం ద్వారా తాను పరాత్పరుణ్ణని నిరూపించాడు. చూసి అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యాత్ములు.
ఎవరు మనసులో ఆ భక్తితో నిలబడ్డారో ఆ భక్తితో నిలబడి చూసిన భీష్మ, ద్రోణ, కృపాచార్య, ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ, వ్యాస, పైల మహర్షులందరూ కూడా, ఇటువంటి మహాత్ములందరూ కూడా తరించిపోయారు ఆ దర్శనం చేత. ఇంత చూసి కూడా అర్థం కాక ఇంకా కృష్ణుడు సామాన్యుడు అవతల పక్కన ఉంటే మాత్రం ఏ ఉరుగుతుందనుకున్న వాళ్ళు తమ అధర్మ ఫలాన్ని తాము వండుకుని తిని మరణించారు కురుక్షేత్రంలో. అందుచేతనే కురుక్షేత్ర యుద్ధానికి అంతటికీ కూడా సూచనగా ఎక్కడ ధర్మం ఉన్నదో, ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ విజయం ఉంటుంది. పరిపూర్ణావతారమైన కృష్ణుడు పరాత్పరుడే. రామావతారంలో అలా తెలియదు. రాముడు నేను మనుష్యుణ్ణి, నేను ఈశ్వరుణ్ణి కానంటాడు. కృష్ణావతారం అలా కాదు, పరిపూర్ణావతారం తానెవరో తాను చూపిస్తుంటాడు. అలా చూపించినటువంటి అద్భుతమైన ఘట్టం శిశుపాల వధ. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, శిశుపాల వధ గురించి వింటే భగవంతుని యందు అనురక్తి కలిగి కొన్ని కోట్ల 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 జన్మలుగా భగవంతుని భక్తికి దూరమై తిరిగిన వాడు కూడా భగవంతుడున్నాడని నమ్మి చేతులు ఒగ్గి నమస్కరించి ఆయన కృపకు పాత్రుడై ఇక నుంచైనా తన జీవన ప్రస్థానాన్ని మార్చుకునే అదృష్ట విశేషాన్ని పొందుతాడు అని. అంతటి సర్వోత్కృష్టమైన ఘట్టం శిశుపాల వధ.